మన గుంటూరులో ఇప్పుడు మెడికల్ కాలేజ్ వాళ్ళైతే ఒక మంచి ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. అండ్ విత్ ఫుడ్ క్వాలిటీస్ కూడా పిల్లలకి ఏ విధంగా డైట్ చేయాలి, పెద్దవాళ్ళైనా ఏ ఫుడ్‌లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి. సో, ప్రతీది కూడా కళ్ళకి కట్టినట్టుగా మనం స్కూల్‌కి పంపిస్తాం. ఓకే. అన్నీ లెర్న్ చేస్తున్నారు. బట్ మనం ఒక మూవీకెళ్ళే టైంలో ఇంకొక 1 అవర్ బేర్ చేసి చక్కగా గవర్నమెంట్ కాలేజ్‌కి గానీ పిల్లల్ని తీసుకెళ్తే అసలు మన బాడీలో ఇన్ని బాడీ పార్ట్స్ ఇంత ఫంక్షనింగ్ ఎలా అయితుంది. సో, ప్రతి దానికి డీటెయిలింగ్ ఇస్తూ చక్కగా వాళ్ళక్కడ చూస్తున్నారు మన హార్ట్ అండి. బాబోయ్! అసలు నిజం చెప్తున్నాను కదా! వెళ్తే ఆ ఫీలే వేరు. సో, చక్కగా పిల్లల్ని పట్టుకొని వెళ్ళండి. వెళ్తే వాళ్ళు కూడా చూస్తారు. బిలో 7 ఇయర్స్, అబోవ్ 70కైతే మేబీ ఎలో లేదనుకుంటున్నా. సో, మన బాడీలో ఇంత ఫంక్షనింగ్ ఉందా? సో, ఇన్ని పార్ట్స్ ఒకసారి డీటెయిలింగ్ అయితే ఇగో చూడండి అందరూ తీసుకొస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చక్కగా ఈ మంత్ 16థ్ వరకు అయితే ఉంటుందండి ఎగ్జిబిషన్ అనేది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే అందరికీ తెలుస్తుంది. చాలా వెల్ నోన్ కాలేజ్ ఇప్పటిదైతే కాదు గదా! మనకి ఎగ్జిబిషన్ కూడా 30 ఇయర్స్ బిఫోర్ అయితే పెట్టారు. సో, మళ్ళీ ఇప్పుడు నా చిన్నప్పుడు ఎప్పుడో పెట్టారండి అక్కడ విజయనగరంలో. సో, ఇప్పుడు మనకి ఇక్కడ మన గుంటూరులో అయితే పెట్టారు. ఒక ప్రెగ్నెన్సీలో మంత్ వైస్ అసలు ఇట్లా బేబీ ఫార్మింగ్ అయితది. ఇంకా ప్రతీదీ పూస గుచ్చినట్టుగా చాలా కనులకి ఎంతో క్లియర్‌గా అక్కడ ప్రతీది గూడా అయితే మెన్షన్ చేశారు. మనకింకా వర్డ్స్ కూడా రాట్లేదండి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి గూడా. నేనిక్కడ మీకు చూపించింది చాలా, చాలా, చాలా తక్కువ. ఎగ్జిబిషన్‌కెళ్ళండి. నిజంగా చాలా బావుంటుంది. మీరే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తారు. సిస్ నిజంగా చాలా బావుంది. లేదంటే ఆంటీ చాలా బావుంది అని. సో, మీరే నాకు ఫీడ్‌బ్యాక్స్ కూడా ఇయ్యండి. నేను ఇంతవరకు చాలా వీడియోస్ అయితే పెట్టాను. బట్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్‌ఫుల్ అండి. ఇటు ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ, పిల్లలకి గానీ చాలా బాడీ పార్ట్స్ అవి కూడా చూస్తున్నారు కదా అసలు. ఇంకొకటి చెప్పుకుంటూ వెళ్తే అసలు టైం అయితే ఈవెన్ 4 అవర్స్ కూడా తక్కువే అని చెప్పాలి. సో, వెళ్తే యాక్సిడెంట్ జోన్ గానీ, మనకి డెడ్ బాడీ స్పాట్స్ గానీ, మార్చరీస్‌ది, రిపోర్టింగ్‌ది, అసల ప్రెగ్నెన్సీది, బాడీ పార్ట్స్ ఫంక్షనింగ్, హార్ట్ ఫంక్షనింగ్, బ్రెయిన్ టచ్ చేసినప్పుడు ఆ ఫీల్ అబ్బో! ఇంక మాటలైతే లేవు. చక్కగా విజిట్ చేసి వచ్చేసేయండి. ఈ మంత్ 16థ్ వరకు ఉందండి. సో, ఎంట్రన్స్ టికెట్ ఫేర్ అయితే పర్ హెడ్‌కి రూ. 150 అయితే తీసుకుంటున్నారు. అది కూడా చాలా తక్కువే అని చెప్పాలి. వీళ్ళ కష్టానికైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. అండ్ అట్ లాస్ట్‌కి దిస్ ఈజ్ డెడ్ జోన్. ఇంకా ప్రతీదీ హైలైట్ వెళ్ళొచ్చేసేయండి. లేట్ అయితే చెయ్యొద్దు. ఓకేనా? మర్చిపోకుండా తొందరగా ఫాస్ట్‌గా విజిట్ చేయండి. వెళ్ళొచ్చినోళ్ళు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో మనకి మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫీడ్‌బ్యాక్స్ అయితే ఇవ్వండి మర్చిపోవద్దు. అట్లాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ కూడా అయితే మంచిగా ఫాలో అవ్వండి. అగో వెల్కమ్ వి ఆర్ డయింగ్ టు సో డెడ్ ఎండ్ అనమాట. హ్యాపీగా అయితే చూసేసేయండి. బట్ కొంచెం కేర్.